ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. జవాన్ల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. భారత సైనిక శక్తికి ప్రతీకగా పరేడ్ నిలవనుంది. ఇక రిపబ్లిక్ డే పరేడ్ విన్యాసాల కోసం సైన్యం కసరత్తు చేస్తోంది. ఇక రిపబ్లిక్ డే వేడుకలైతే ఘనంగా నిర్వహించడానికైతే మాత్రం భారత సైనికం కవాతు నిర్వహిస్తుంది. ఇక భారత సైనిక శక్తికి ప్రతీకగా పరేడ్ నిలవనుంది. రిపబ్లిక్ డే పరేడ్ విన్యాసాల కోసం సైన్యం భారీగా కసరత్తు చేస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు రవి, ఏదైతే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబైందని చెప్పవచ్చు. దాదాపు మనకు ఒక వారం రోజుల నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక పరంగా అనుకోవచ్చు అనేక మంది అంటే అన్ని దేశాలకు కొంతమంది వివిఐపికి సంబంధించినటువంటి వారు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి అంబసీస్ పర్సన్స్ కూడా ఇక్కడికి ఢిల్లీకి రావడం అన్నది కూడా ప్రారంభమైంది. దాదాపు మనం ఇప్పుడు చూస్తున్నాము, ఏదైతే మనకు రాష్ట్రపతి భవన్ నుంచి ఏదైతే కర్తవ్య పథ్ అన్నది కూడా అంటే ఈ విన్యాసాలు జరిగేటటువంటి ప్రాంతము. దాదాపు ఇక్కడంతా కూడా మనకు అంటే ఈ ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా అక్కడ విన్యాసాలు జరిగేటప్పుడు నుంచి కూడా అంత అంటే ఇప్పుడు మనకు 3 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇలాగే అంటే కొన్ని సార్లు వదలడము, కొన్నిసార్లు విన్యాసాలకు ఎలాంటి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటిది. దాదాపు మనకు రాష్ట్రపతి భవన్ తర్వాత నుంచి ఇక్కడ ఇండియా గేట్ దగ్గర ఉండేటటువంటి కర్తవ్య పథ్లో జరిగేటటువంటిది వేడుకలకు ఒక రిహార్సల్స్ డ్రెస్సింగ్ తో ఉండేటటువంటిది. దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడికి పబ్లిక్ అంతా అంటే కొంతమంది పబ్లిక్ కూడా చూడడానికి వస్తున్నారు, కొంతమంది రిహార్సల్స్ కి చేసేందుకు కూడా ఉండేటటువంటిది. ఇప్పుడు మనకు కనిపించేటటువంటిది ఏదైతే ట్రాఫిక్ ఉందో దాదాపు ఇప్పుడు మనకు అక్కడ విన్యాసాలు జరుగుతుంది. దానికంతటికి కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడికి అంటే అక్కడికి వెళ్ళకపోవడం. మరొకటి ఏదైతే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఏదైతే ట్రాఫిక్ అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి శకటాలు దాదాపు 30 శకటాలు ఈసారి మనకు ఏదైతే ప్రదర్శనకు లో ఉన్నాయి. దాదాపు దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకు అక్కడ ట్రాఫిక్ ని వదిలిపెట్టారు. ఏదైతే ట్రాఫిక్ వదలగానే కొద్దిగా మనకు ఒక 5 minutes వరకు వదిలిపెట్టేస్తారు. ఏదైతే ఇండియా గేట్ తర్వాత కర్తవ్య పథ్ ఉన్నటువంటి రూట్ ఉదయం నుంచి కూడా చల్లని, ఇక్కడ మనకు ఉదయం నుంచి కూడా చలి. బట్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన దాంతో కూడా ఈసారి మనకు ప్రత్యేకమైనటువంటి అంటే విమానాలకు సంబంధించింది అనుకోవచ్చు, ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించినటువంటి ప్రత్యేకమైనటువంటి డ్రోన్స్ అనుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి విన్యాసాలతో పాటు మరి ఈసారి మనకు ప్రత్యేకంగా ఇటు అంటే మనకు లడఖ్ ప్రాంతంలో ఉండేటటువంటి ఒంటెలు, తర్వాత కుక్కలు, ప్రత్యేకంగా అంటే డాగ్స్ కు సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వివిధ విన్యాసాలతో ఈసారి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబైందని చెప్పవచ్చు. కానీ ఈసారి మనకు ప్రత్యేకమైనటువంటి థీమ్ మాత్రం వందే మాత్రం 150 సంవత్సరాల సందర్భంగా ప్రత్యేకంగా పార్లమెంట్ లో కూడా ప్రత్యేక చర్చని ఒకవైపు చర్చించినటువంటిది. దాదాపు ఈసారి అదే థీమ్ తోటి మనకు గణతంత్ర వేడుకలకు ప్రత్యేకమైనటువంటి గీతముతో ఈసారి అంటే వేడుకలకు సన్నద్ధమైంది. తర్వాత ఈ ముఖ్యంగా ఇక్కడ మన తెలుగు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి సంబంధించినటువంటిది ఏదైతే వందే మాతర గీతానికి సంబంధించినటువంటి కొంత దానికి థీమ్ ని కూడా చేంజ్ చేసేటటువంటిది కూడా ఇలాంటిది కూడా ఈసారి వేడుకల్లో ప్రత్యేకంగా కూడా నిలవనున్నదని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.